అలోన్. నీకు ఇంకా ప్రభు యొక్క ప్రణాళిక అర్థం కాలేదు. నీ పొరుగు వాడిని ఇంకా నువ్వు నమ్మలేనంత చిన్న చూపు చూస్తూ ఉంటే, హీ ఈజ్ నాట్ వర్దీ ఆఫ్ మై ఫ్రెండ్షిప్, వీడు నాకు ఫ్రెండ్ అయ్యేంత సీన్ వీడికి లేదు అని నువ్వు అనుకుంటూ ఉంటే, దాన్నే ఏమంటారు అని అంటే తీర్పు తీర్చడం అంటారు. మళ్ళీ వద్దామా మన రోమీయులకు రాసిన పత్రికకి? రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో దీన్ని చదివి చూడండి, 10వ వచనము. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా. అండర్లైన్ చేసుకోండి. వై డు యు రిజెక్ట్ యువర్ బ్రదర్? వై డు యు రిజెక్ట్ యువర్ సిస్టర్? వై డు యు రిజెక్ట్ యువర్ ఫ్రెండ్? వై డు యు రిజెక్ట్ యువర్ మేట్? వై డు యు రిజెక్ట్ యువర్ ఓన్ బ్రదర్? నువ్వు ఎలా నిరాకరిస్తావు? దీన్నే తృణీకారం అని పిలుస్తారు, దీన్నే ఒంటరితనం అని పిలుస్తారు. నిజానికి ఒంటరితనం తృణీకరింపబడిన వాడికి కాదు, తృణీకరించే వాడికి. ఎందుకంటే వాడు మతం అనే ముసుగేసుకుని ఉంటాడు. వీడికి అంత సీన్ లేదు, వీడికి పాటలు రావు, వీడు తెల్ల బట్టలు వేసుకోడు, తెల్ల బట్టలు వేసుకుంటేనే నేను ఉంటున్నాబ్బా, లేకపోతే నీతో ఉండను. ఉన్నారా? ఆల్ నైట్ ప్రేయర్లో నువ్వు నాతో ఉంటేనే నువ్వు నా ఫ్రెండ్. వీడేం క్రిస్టియన్ రాడు, ఆల్ నైట్ ప్రేయర్కే రాడు. సో మెనీ వేస్, ఎన్నో రకాలుగా మనం అవతలి వాడిని చిన్న చూపు చూసే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ నీ వైపు అలా ఎవరైనా చిన్న చూపు చూస్తూ ఉంటే, లెట్ మీ టెల్ యూ ఎ గుడ్ న్యూస్. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను. యూ డోంట్ హ్యావ్ టు బి లుక్ డౌన్ అపాన్. యూ బిలాంగ్ టు గాడ్. యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అండ్ యు ఆర్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని స్వరూపంలో ఉన్నావు. నువ్వు దేవుని పోలిక చొప్పున ప్రభు నిన్ను చేశాడు. నువ్వు ఎంత వాల్యుబుల్ ట్రెషర్ అంటే, నువ్వు ఎంత విలువైన పదార్థం అంటే ప్రభు కోసం ఆయన నిన్ను తాకితే తన కనుగుడ్డును తాకినంతగా ఫీల్ అవుతాడు. కాబట్టి ఒకరి మెహర్బానీ నీకు అవసరం లేదు. కానీ ఎవరైతే నిన్ను తృణీకరిస్తున్నారో ఆ వ్యక్తి ఒంటరివాడు అని గుర్తు తెచ్చుకో. ఆ వ్యక్తి మతంలో ఉన్నాడు కనుక ఆ వ్యక్తి గెట్ వెల్ సూన్ అని చెప్పండి. గెట్ వెల్ సూన్ అని చెప్పండి. రోగగ్రస్తుడై ఉన్నాడు, ఆయనకు మతం పట్టింది. మతం పట్టి అలా చూస్తున్నాడు నీ వెనుక. దీన్నే ఏమంటారు అని అంటే సాటి సహోదరుడిని తృణీకరించడం అని అంటారు. సాటి సహోదరుడిని చిన్న చూపు చూడటం అని అంటారు. సాటి సహోదరుని బాహ్య భాగాన్ని చూసి, బాహ్య ప్రవర్తనను చూసి హృదయాన్ని లెక్క కట్టడం అని అంటారు. కానీ అవర్ గాడ్ లుక్స్ అట్ యువర్ హార్ట్. మన ప్రభువు నీ హృదయాన్ని చూస్తాడు. దిస్ మార్నింగ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, డూ యూ హ్యావ్